హలో సూపర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేనైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాం ఫ్యామిలీ మొత్తం. ఈసారి అయితే మటుకి ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మరి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటనేది మన చేతుల్లో ఉండదు కదా. ఇంక ఇలాగా మార్నింగ్ అయితే అయిపోయింది. మేము హైదరాబాద్కి దగ్గరలో అయితే ఉన్నాము. నాకైతే స్పెషల్గా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. కానీ అసలు వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మా టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఇంకా వెళ్ళాలి అని పిల్లలు కూడా గోల్ పెట్టారని చెప్పి ఇంకా జనరల్ టికెట్ తీసుకొని జనరల్లో అయితే స్టార్ట్ అయ్యాము. లేడీస్ కంపార్ట్మెంట్లో కానీ చాలా దారుణంగా ఉన్నారండి జనాలు. ఇంత దారుణమా అనిపించింది, ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళి ఉంటాను జనరల్లో. ఆ తర్వాత ఎప్పుడు కూడా స్లీపరే, నాకు ఏసీ పడదు కాబట్టి. ఇంకా ట్రైన్ జర్నీ లవర్స్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు, విండో దగ్గర లేదా డోర్ దగ్గర ఎంజాయ్ చేస్తాం కదా. సో నేను కూడా అలానే, నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అసలు చెప్పాలంటే ట్రైన్ అనే కాదు, నాకు జర్నీస్ అంటేనే బాగా ఇష్టం. బట్ కార్స్లో కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే ఏసీలో నేను ఉండలేను కాబట్టి. ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఫుల్ ఖుష్ అయిపోయాను, ఎందుకంటే మా పిల్లలు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని మా కోసం వెయిటింగ్. మా చిట్టి తల్లి చిన్నోడు. నిజంగానండి, నేను ఇద్దరు పిల్లల తల్లినైనా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలంటే చాలా హ్యాపీనెస్. ఇంకా ఫస్ట్ ఆడపిల్లగా మా చిట్టి అండి మా ఫ్యామిలీలో, ఇన్లాస్ ఫ్యామిలీలో. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నారు, నా హ్యాపీనెస్ని మీరు జడ్జ్ చేసినప్పుడు నా కష్టాన్ని కూడా మీరు గుర్తించండి. ఈ ఒక్క విషయమే చెప్పాలి అని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. మనకెందుకు లేని ఊరుకుంటున్నాను ఎప్పుడు కూడా, కానీ తప్పట్లేదు, చెప్పాల్సి వచ్చింది. ఇంక ఇలా ఫైనల్గా మేమైతే సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.